హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్ని వార్తా పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందుతుంది. ఖచ్చితంగా వీడియోని అయితే ఫాలో అవుతూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ చూడండి, ఈ నెల 2వ వారంలో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు. అంటే పోయిన సంవత్సరం గమనిస్తే ఇదే ఏప్రిల్లో 14వ తారీఖు నుంచి దీనికి సంబంధించి టెట్కు సంబంధించిన అప్లికేషన్స్ జరిగినాయి. 11వ తారీఖు రోజు నోటిఫికేషన్ ఇచ్చినారు, 14వ తారీఖు నుంచి అప్లికేషన్స్ కొనసాగినాయి. అదేవిధంగా ఈసారి సెషన్ 1కి సంబంధించి ఈ నెల సెకండ్ వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సెషన్ 2లో నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మిత్రులు ఖచ్చితంగా టెట్కు ప్రిపేర్ కాండి. స్కోరింగ్ కానీ లేకపోతే క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై కావడానికి కానీ మంచి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. టెట్కు సంబంధించిన అంత కంటెంట్తో సహా అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. ఇక ఐఏఎస్ అధికారుల బదిలీ. వాణిప్రసాద్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా యువజన అభివృద్ధి, పర్యాటక మరియు సంస్కృతి శాఖకు నియమితులయ్యారు. జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇది. ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇష్యూడ్. దీనికి సంబంధించి ఐఏఎస్లకు సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్. చిన్న ప్రశ్న మీకోసం, 9-3 ఆఫ్ 9-3 దీని ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కాస్త సులభతరంగా జేఈ మెయిన్స్. తొలి విడతతో పోలిస్తే మలి విడత పరీక్ష మధ్యస్థం. కేంద్ర విద్యా సంస్థల్లో బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈ మెయిన్స్ మలి విడత పరీక్షలు అంటే సెకండ్ ఫేజ్ పరీక్షలు నిన్న గురువారం నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఈ నెల 8 వరకు జరిగే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో తొలి విడత పరీక్షలు జరగగా ప్రస్తుతం తుది విడత పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా షిఫ్ట్ 1 పరీక్ష గురువారం జరిగింది. తొలి విడత షిఫ్ట్ 1తో పోలిస్తే గురువారం నాటి పరీక్ష కాస్త సులభంగా ఉందని కొందరు, బ్యాలెన్స్డ్గా ఉందని మరికొందరు విద్యార్థులు చెబుతారు. చాలా కఠినంగా, చాలా సులభంగా లేదని, మధ్యస్థంగా ఉందని అభిప్రాయపడుతారు. ఇక చాలా వరకు కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు వచ్చాయని, న్యూమరికల్ ప్రశ్నలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయని విద్యార్థులు చెబుతారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ ప్రశ్నలు ఎక్కువ మంది సులభంగా అటెంప్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కెమిస్ట్రీ కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ ఆర్గానిక్, ఇనార్గానిక్ కేటగిరీల నుంచి సహజంగా ప్రశ్నలు వచ్చినాయి. గణితంలో కొన్ని ట్రిక్కీ ప్రశ్నలు రాగా సుదీర్ఘంగా సూత్రాలతో కూడిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివిన విద్యార్థులు సులభంగా జవాబులు రాశారని అంటున్నారు. జేఈ పరీక్షల్లో తెలుగు విద్యార్థుల సంఖ్య ఎక్కువే. మొత్తం విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 20% మంది ఉండొచ్చు. గ్రూప్ 1పై పిటిషన్లు డిస్మిస్. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు. తెలంగాణ గ్రూప్ 1 నియామక ప్రక్రియలో నెలకొన్న న్యాయపరమైన సందిగ్ధతకు లైన్ క్లియర్ అయింది. టీజీపీఎస్సీ చేపట్టిన 563 పోస్టుల నియామక ప్రక్రియ చట్టబద్ధమైనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. నియామకాల ప్రక్రియపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్టు తెలిపింది. ఈ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టేసింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జ్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ అవకతవకలు జరిగాయని, పారదర్శకత లోపించిందనే కారణాలతో మార్కులు తుది జాబితా జనరల్ ర్యాంకు రద్దు చేయడంతో పాటు జవాబుపత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని తీర్పునిచ్చారు. లేని పక్షంలో తాజాగా పరీక్షలు నిర్వహించాలంటూ టీజీపీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సహా ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఈ అప్పీలపై విచారణ జరిగిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును ఈ నెల 9న ఆదిత్య, అవినాష్ యాదవ్ మరికొందరు సుప్రీంకోర్టు ఎస్ఎల్పి దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై గురువారం జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కమిషన్ తరపు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, పిటిషన్ తరపు న్యాయవాది మనీందర్ సిన్హా వాదనలు వినిపించారు. మొత్తానికి ఎవరైతే పిటిషన్ వేసారో వాళ్ళ పిటిషన్లు మొత్తం కొట్టేసారు.
ప్రస్తుతం టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి 563 పోస్టులకు సంబంధించి మూల్యాంకనం కావచ్చు, పరీక్ష విధానం కావచ్చు పూర్తిగా స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 1 నుంచి 9 తరగతుల ఎస్ఏ పరీక్ష తేదీలలో మార్పు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు జరగాల్సిన సమ్మేటివ్ అసెస్మెంట్ SA2 పరీక్షల తేదీలు మారినాయి. వాస్తవానికి ఇవి 10వ తారీఖు నుంచి 20 వరకు ఉండే. వీటిని 2 రోజుల ముందుకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు 8న ప్రారంభమై 18న ముగుస్తాయి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సంబంధించిన పరీక్షలు 9 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతాయి. 8 నుంచి 9వ తరగతి వరకు 11:45 వరకు జరుగుతాయి. 9 నుంచి 11:45 వరకు జరుగుతాయి. 9వ తరగతి పరీక్షలు 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. లాసెట్ పీజీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు 10 వరకు అవకాశం. అపరాధ రుసుముతో మే 13వ తారీఖు వరకు స్వీకరిస్తారు. రేపటితో ముగియనున్న ఎప్సెట్ దరఖాస్తు గడువు. ఇప్పటి వరకు 2,70,000 మంది దరఖాస్తు. అపరాధ రుసుముతో మే 2 వరకు అవకాశం. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు నిర్వహించే ఎప్సెట్ 2026కు సంబంధించిన దరఖాస్తు గడువు రేపటితో ఏప్రిల్ 4వ తారీఖుతో ముగుస్తుంది. అపరాధ రుసుముతో వేసుకోవాలంటే మే 2 వరకు అవకాశం ఉంది. ఇప్పటికే 2,70,000 మంది దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్కి 1,90,000, అట్లనే అగ్రికల్చర్ ఫార్మసీకి 79,000 దరఖాస్తులు వచ్చినాయి. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఏప్రిల్ 4 లాస్ట్ డేటు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా. అపరాధ రుసుము 10,000తో కూడి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు SC, ST, PH అభ్యర్థులకు 500, ఇతరులకు 900గా నిర్ణయించారు. 2 పరీక్షలకు హాజరయ్యే SC, ST, PH అభ్యర్థులకు 1,000 రూపాయలు, ఇతరులకు 1,800గా ఉంది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రేపటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోని వాళ్ళంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. అపరాధ రుసుముతో అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. నీట్ పీజీ అడ్మిషన్ల నమోదుకు ఏప్రిల్ 8 వరకు ఛాన్స్. ఆదేశాలు జారీ చేసిన నేషనల్ మెడికల్ కమిషన్. నీట్ పీజీ 2025 అడ్మిషన్ల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఏప్రిల్ 8 వరకు గడువు విధిస్తూ దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను పీజీ మెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అడ్మిషన్ మానిటరింగ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని, కేవలం ఆన్లైన్ డేటాను పర్యవేక్షణలో ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. టెట్కు సంబంధించిన సిలబస్ ఇంతకుముందు లైవ్ క్లాసులు అయితే కండక్ట్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ లైవ్ క్లాసులు కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈసారి క్లియర్గా చాలా సబ్జెక్ట్ వైజ్గా, సబ్జెక్ట్లో ఉన్నటువంటి చాప్టర్ వైజ్గా ఖచ్చితంగా కంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మీరైతే కామెంట్ రూపంలో అడగండి ఏ విషయాన్ని మాట్లాడుకుందాం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.